గుడ్ మార్నింగ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మండే మార్నింగ్ అనమాట. ఒక ఫుల్ లెంత్ వీడియో తీద్దామని డిసైడ్ అయినా పొద్దున లేచిన వెంటనే. అంటే ప్లాన్ ఏం లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోర్ మై పఫీ ఫేస్. ఇంకా నేను బెడ్ మీదనే ఉన్నాను, కొంచెం సెటిల్ అవుతుంది అది అలానే ఉంటే. సో ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆఫీస్కి రెడీ అయ్యేది లైక్ ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఏం లంచ్ చేస్తాను, సో అవన్నీ వీడియోలో చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఆఫీస్కి ఆల్మోస్ట్ 10-10:30కి అట్లా స్టార్ట్ అవుతాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. నాకు 2 hours ఉంది మధ్యలో. సో ఈ 2 hours నేను రెడీ అవ్వాలి, నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి, అట్లనే మధ్యాహ్నానికి లంచ్ చేసి పెట్టాలి. సో ఇవన్నీ చేసి పెట్టేసి వెళ్ళాలన్నమాట. అండ్ లెట్స్ సీ ఎలా అవుతుంది డే అనేది. ఫస్ట్ అయితే ఇక్కడ కంటి మీద ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక చిన్న పింపుల్ వచ్చిందనమాట. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ట్రీట్ దిస్. ఇది కానీ ఇట్లనే ఉన్నింది అనుకోండి, ఇట్లా వదిలేసిన అనుకోండి, నా గోర్లు అస్సలు గమ్మున ఉండవు. ఎప్పుడెప్పుడు గిచ్చేద్దామా అనిపిస్తుంది. అలా అందుకే ఇట్లా మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఫస్ట్ దీనికి ఒక పింపుల్ ప్యాచ్ అయితే వేసేద్దాం మనము నిద్ర లేచిన వెంటనే. సో లెట్స్ గో హెడ్ అండ్ డూ దాట్. సో అన్నీ అయిపోయినాయి గైస్, పింపుల్ ప్యాచెస్ కూడా. ఐ హ్యావ్ టు పర్చేజ్ అనమాట. సో ఒక పింపుల్ ప్యాచ్ ఇట్లా తీసుకొని దాన్ని మనకి ఎక్కడైతే పింపుల్ ఉందో అక్కడ పెట్టుకోవడం అంతే. సెట్. నేను వెళ్ళి ఫస్ట్ చూసారంటే ఇవి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పింపుల్ ప్యాచెస్ అనమాట. పెద్ద సైజ్ అన్నీ నేను వాడేసాను. ఇంకా మూడే మూడు ఉన్నాయి యాక్చువల్లీ. సో ఐ హ్యావ్ టు రీపర్చేస్ దిస్. ఐల్ సీ వెన్ ఐల్ రీపర్చేస్. ఇది చాలా యూస్ఫుల్ అనమాట నాకు. ఏదైతే ఆ పస్ అయితే ఏదైతే ఉంటుందో ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ ఇట్ అవుట్. అప్పుడు మీకు ఆ సెన్సేషన్ ఉండదు అనమాట, గిల్లాలి అని ఆ సెన్సేషన్, మీ చెయ్యి ఎప్పుడు అక్కడికి వెళ్ళే సెన్సేషన్ అయితే ఉండదు. సో దట్ ఈస్ వై ఐ యూజ్ దిస్. సో లెట్ మీ గో ఫ్రెష్ అప్ అండ్ కమ్. సో లేచిన వెంటనే బెడ్షీట్ అంతా మడిచిపెట్టేసుకుంటే క్లీన్గా కొంచెం బాగా హ్యాపీగా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అదే లేజీగా అలా వదిలేసినాం అనుకోండి, డే అంతా అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ డూ ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ ఆఫ్ వాటర్ తాగుతాను అనమాట. అయినంత అంటే మరీ ఎక్కువ అయితే తాగను. 1/2 లీటర్ ఖచ్చితంగా వాటర్ అయితే ఫస్ట్ తాగేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం ఇట్లా టామరిండ్ నానబెట్టుకుంటున్నాను అనమాట. సో టామరిండ్ రైస్ చేయడానికి. సో నేను చేసే టామరిండ్ రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా చేస్తాను ఏంటిది అనేది వాచ్ ద వీడియో. సో గైస్, ఇందులో నేను ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను అనమాట. ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని చింతపండు వేసుకున్నాను. మీ దగ్గర ఎంత రైస్ ఉంటే దానికి సరిపోయేటట్టు వేసుకోండి. అండ్ ఈ రెసిపీ వచ్చేసి నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ డైలీ తినడానికి బాగుంటుంది. సో జస్ట్ ట్రై ఇట్. రైస్ ఇప్పుడు మన రైస్లోకి మనం చింతపండు ఏదైతే చేసుకున్నామో అది గుడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అనమాట. ఇలాంటప్పుడు రైస్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ రెసిపీలోకి మెయిన్ థింగ్ ఏంటంటే టొమాటోలు ఇంకా పచ్చిమిరపకాయలు అనమాట. నార్మల్గా టామరిండ్ రైస్లోకి ఎవరు టమాటోలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోరు, బట్ ఇలా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. అండ్ ఇప్పుడు నేను చూపించిన రైస్ వచ్చేసి నైట్ చేసిండేదనమాట. నైట్ కొంచెం ఎక్కువ అన్నం పెట్టుకున్నా, పొద్దున్న టామరిండ్ రైస్ చేద్దామనేసి నాకు అట్లా క్రేవింగ్స్ ఉన్నాయన్నమాట, టామరిండ్ రైస్ తినాలి అనేసి. సో పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని నార్మల్గా మీరు ఏవైతే తాలింపు గింజలు వేసుకుంటారో అవన్నీ వేసుకొని దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకున్నాను అనమాట. సో ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఇంకా అట్లనే పచ్చిమిరపకాయలు, ఇంకా ఈ శనగపప్పులు ఇంపార్టెంట్, అంటే గ్రౌండ్నట్స్ అనమాట. సో ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫస్ట్, కాకపోతే మాడిపోకుండా చూసుకోండి అంతే. సో వీటిలోకి టమాటోస్ వేసేస్తున్నాను. సో టమాటోస్ అనేవి మీ పులుపుని బట్టి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అండ్ ఈ టమాటోస్లోకి కొంచెం ఉప్పు వేస్తున్నాం మగ్గేదానికి. ఆ తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న రైస్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. టామరిండ్ రైస్ రెడీ. తర్వాత ఇంట్లో వాళ్ళు కొంచెం చికెన్ తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు చికెన్ వేసేసి, సో మధ్యాహ్నం లంచ్కి అయితే చికెన్, ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా పసుపు, ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చికెన్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువనే ఆయిల్, అంటే ఆల్రెడీ మనం చికెన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, సో ఆయిల్తో పాటు కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను అనమాట. అండ్ చికెన్ కూడా కొంచెం ఎక్కువే ఉంది, 1.5 kg ఏమో ఉంది. అందుకని ఇది తీసుకున్నా. పెనంలో నా దగ్గర ఉన్న పెనంలో అంత సరిపోకపోవచ్చు, పైకి వచ్చేయచ్చు అనమాట. అందుకని ఈ కుక్కర్ గిన్నె తీసుకుంటున్నా. కాకపోతే విజిల్ అయితే పెట్టట్లేదు, నేను ఇలానే కుక్కర్ గిన్నెలో కుక్ చేయబోతున్నా అనమాట.
సో ఫస్ట్ ఇట్లా మసాలా వేసుకుంటున్నా కొద్దిగా, అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటా ఒకేసారి. బాగుందా? లైక్ ఇట్? యు రియల్లీ లైక్ ఇట్? కొంచెం కారంగా ఉంది. కొంచెం కారమా? నువ్వు ఇప్పుడే బ్రష్ చేసి స్నానం చేసినావు కదా, అందుకే కారం, లేకపోతే కారం లేదు. గో. ఓకే బాయ్ గైస్. బాయ్. సో గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ ఇంకా కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 15 to 20 minutes ఇంకా కుక్ చేసేసాను అనమాట. అంతే అయిపోయింది చికెన్ కర్రీ అయితే. ఆ తర్వాత నేను దాన్ని మీకు చూపించడం మిస్ చేసేసిన. అయిపోయిన తర్వాత చాలా ఆపేనన్నా, ఆపేసి తినే. ఆర్ యు డన్? నాట్ డన్ యెట్. టొమాటోలు పక్కకు పెట్టేసి తిను. సో ఐమ్ గోయింగ్ టు వేర్ దిస్ డ్రెస్. సో ఫాస్ట్గా ఇంకా టైం లేదు, 15 minutes ఉంది. విల్ గెట్ రెడీ గైస్. టైం అస్సలు లేదు. సో ఫాస్ట్గా రెడీ అయిపోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఈ మధ్య స్టార్ట్ చేశాను, డర్మాకో వాళ్ళది ఫేస్ సీరం అనమాట. ఇది యాంటీ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అండ్ డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది అంటే. సో డిఫరెన్స్ అయితే ఇంకొన్ని రోజులు వాడిన తర్వాతనే చెప్పగలుగుతా. సో ఇది కొంచెం స్కిన్లోకి వెళ్ళే లోపు సో లెట్స్ పుట్ ఆన్ అవర్ ఇయర్ రింగ్స్. కొంచెం వేయడానికి కష్టంగా ఉన్నాయి గైస్, కాబట్టి సింపుల్ ఇయర్ రింగ్స్ తీసుకొని వచ్చుకున్నా. టైం లేనప్పుడే ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇలానే ఉంటుంది గైస్ డైలీ. సో ద హెయిర్ డ్రైయింగ్కి కూడా టైం ఉండదు. సో వీ హ్యావ్ టు జస్ట్ గో లైక్ దాట్. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా. ఫాస్ట్గా సన్ స్క్రీన్. సో ఐలైనర్, మనకు ఐలైనర్ అప్లై చేసుకోవడం అంత బాగా రాదు గైస్. సో నన్ను చూసి ఎవరు నేర్చుకోకండి. అయ్యో, ఇట్స్ ఓకే, వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. నౌ కమ్స్ లిప్స్టిక్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రౌన్ లిప్స్టిక్స్. సో సూపర్ పింక్. సో బొట్టు కూడా ఐలైనర్తోనే పెట్టుకుందాం, నా స్టిక్కర్ కనిపించట్లేదు. సో బొట్టు ఇస్ ఆల్సో డన్. యూఆర్ రెడీ టు గో టు ఆఫీస్. ఒక హెయిర్ మాత్రం డ్రై అవ్వలేదన్నమాట. దట్స్ ఫైన్, పోతా ఉంటే డ్రై అయిపోతుంది. సో ఇలా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ నా ఎవ్రీడే. చాలామంది నన్ను అడుగుతారు ఎలా మేనేజ్ చేస్తున్నావు వర్క్, ఇల్లు, ఇంకా యూట్యూబ్ అని. అందుకే యూట్యూబ్లో ఎక్కువ నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయను అనమాట. తీయడానికి టైం ఉండదు, ఎడిట్ చేయడానికి టైం ఉండదు, అప్లోడ్ చేయడానికి టైం ఉండదు. సో ఫైనలీ ఒక వర్కింగ్ మదర్ డైలీ రొటీన్, మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందంటే ఇలాగే. ఒకవేళ అది చెర్రీకి స్కూల్ ఉంటే ఇంకా ముందుగా లేచి రెడీ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.